అన్నదానం కోసమైతే వినాయకుని దగ్గరికి ఇంకా కూరగాయలు రెడీ చేసుకున్నాం. ఇంకా గ్యాస్ కొంచెమే ఉండే ఇంట్లో, సరిపోతుందో లేదో అని వంట చేసే టైం అయితే కట్టెల పొయ్యి అయితే పెట్టాడు. అది అంటుకుంటుందో అంటుకోదో, ఇంకా వర్షాలకి కట్టెలు మొత్తం నానిపోయాయి అయితే అనుకున్నాం, కానీ చాలా బాగా అంటుకుంది. మంట అయితే చాలా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా అంటుకుందో. ఇక్కడనైతే రైస్ పెట్టుకున్నాం, 40 kgs రైస్, అది వైట్ రైస్. ఇంకా ఇక్కడనైతే పాలకూర పప్పు వండడానికైతే ఇక్కడ ఒక పొయ్యి పెట్టాము. లేట్ అయిపోయింది పూజ అయిపోయేసరికి. ఒక 250 మెంబర్స్కి అయితే అన్నదానం చేయాలని అనుకుని అయితే ఇలా ట్రై చేసాము. కానీ వీడియో తీయడానికి అస్సలు కుదరలేదు ఫ్రెండ్స్. కొంచెం కొంచెం మధ్యలో టైం దొరికినప్పుడు మాత్రం తీశాను మీకోసం. పాలకూర పప్పు, ఆలుగడ్డ టమాటా, సాంబారు, చింతపండు పులిహోర, వైట్ రైస్, బగారన్నం. ఇంతే ఫ్రెండ్స్. ఇంకా 3 కర్రీలు అయితే వండాము. బెల్లం అన్నం వండాము, పరమన్నం అంటాం కదా, బెల్లం వేసి పరమన్నం వండాము పాలు పోసి. ప్రతి వినాయకుడి దగ్గరనైతే ఈసారి అన్నదానం అయితే ఎంత అంగరంగ వైభవంగా జరిగినాయి. ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారంటే, ఫస్ట్ రోజు అయితే కొంచెం వర్షం కారణంగా కొంచెం ఇబ్బంది పడ్డారు, కానీ తర్వాత రోజుల్లో అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు అందరూ, పిల్లలు పెద్దలు అందరూ. చాలా బాగా అనిపించింది. కానీ ఇంకా నిమజ్జనం మేము ఇంకా చివరి రోజైతే పెట్టుకుంటున్నాం. టైం అడ్జస్ట్ కాలేదు మాకైతే, ఇంకా ఏం చేద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేగిపోతున్నాయి పాలకూర పప్పులోకి. వంటలు చేసే బ్రదర్స్ కూడా 2 వచ్చారు. చాలా బాగా అంటే చాలా బాగా చేశారు. లేట్ అయిపోయింది, ఎలా చేస్తారో ఏమో అనుకున్నాం, కానీ చాలా బాగా వచ్చేసాయి టేస్ట్ కూడా. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే అన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడైతే పాలకూర కట్ చేసేసాడు. పాలకూర మొత్తం వేగిపోయిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేయాలని చెప్పాడు. కానీ మా స్టైల్ని అయితే ఫస్ట్ పెసరపప్పు వేస్తాము. పెసరపప్పు వేసిన తర్వాత పెసరపప్పు కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత పాలకూర వేస్తామన్నమాట. ఇక్కడైతే వైట్ రైస్కి ఎసరు వచ్చేసింది. వైట్ రైస్కి అయితే రైస్ వేసేస్తున్నాడు. ఫస్ట్ వాటర్ పెట్టి వాటర్ మగ్గిన తర్వాత రైస్ వేస్తున్నాడు. 40 kgs రైసు, ఒక 10 kgs బగారా రైస్. ఇక్కడ పాలకూర చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. పాలకూర కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడైతే నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేస్తున్నాడు చూడండి. 5 కిలోల పెసరపప్పు, పాలకూర పెసరపప్పు, 5 kgs పెసరపప్పు, ఒక 3-4 కిలోల పాలకూర. వర్షం కారణంగా వచ్చి పాలకూర అంతా కొంచెం ఇట్లా లోపల మీద ఫ్రెష్గా అనిపిస్తుంది, లోపలంతా ఖరాబ్ అయినట్టు ఉంది. అందుకే పాలకూర కొంచెం అయింది, మంచిగా నీట్గా కడిగేసి అయితే వేసినాము. ఇంకా పాలకూరల పప్పులో అయితే కారం, ఉప్పు అన్నీ వేసి అయితే వాటర్ వేసిండు. ఇంకా పాలకూర పప్పు ఉడకబెట్టుకుంటున్నాడు. ఇక్కడ రైస్ ఉడికిపోతుంది. పాలకూర పప్పు ఇక్కడ అయిపోతుంది. రైస్ అయితే అయిపోయింది, దింపేసిండు. ఉడికిందా లేదా అని అయితే చూశాను నేనే. చాలా బాగా ఉడికింది. పాలకూర పప్పు అయిపోయింది, దించేసిండు. ఇక్కడ మళ్ళీ ఆలుగడ్డ టమాటా అయితే వండుతున్నాడు. ఆలుగడ్డలు అయితే ఇంకా మంచిగా వేపుకుంటున్నాడు ఆయిల్లో. ఆలుగడ్డ టమాటాలు ఉప్పు కారం అన్నేసి పక్కన పెట్టిండు. ఇంకా అది ఉడికిపోతుంది. ఇక్కడైతే బెల్లం అన్నం, అందరికీ ఎంతో ఇష్టమైన బెల్లం అన్నం, పరమన్నం ఇక్కడ ఉడికిపోతుంది రెడీ. ఇదిగో ఇక్కడ సాంబార్ పెట్టేసిండు.
3-4 పొయ్యిలు పెట్టేసిండు, ఒకదాని మీద ఒకటి వేసేసిండు. లేట్ అయిపోయిందని మాకు పూజ అయిపోయేసరికి 2:30 2 అయింది. అందుకే ఇంకా 3-4 పొయ్యిలు పెట్టయితే వండిండు. బెల్లం అన్నం పరమన్నం కంప్లీట్. 5 కిలోలు అయితే బెల్లం అన్నం పరమన్నం వండాము. పరమన్నం అంటారు, కొంతమంది బెల్లన్నం అంటారు, అందుకే 2 రకాలుగా చెప్తున్నాను. ఇక్కడ ఒక 10 kgs అయితే 10-15 బగారా రైస్ అయితే వేసిర్రు. ఇది చింతపండు పులిహోరలకైతే వేరుశెనగ గింజలు అయితే వేపుకుంటున్నాం. పులిహోరలకు మంచిగా వేపుకోవాలి, పల్లీలతోనే చాలా బాగుంటుంది పులిహోర. ఇలా వేపుకున్న తర్వాత మన చింతపండు రసం అనేది చింతపండు రసం మరగపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో అయితే వేసుకున్నాము ఈ వేరుశెనగ గుళ్ళు. మంచిగా ఇలా వేపుకోవాలి. ఎక్కువ మాడనివ్వద్దు, వేగకుండా ఉండనివ్వద్దు. అలా అయితే పచ్చి పచ్చి కొద్దీ ఈడైతే మాడిపోయిన స్మెల్ వస్తుంటుంది అనమాట. ఈ మోడల్ ఇలా వేయించుకోవాలి. అందులోనైతే వేసేసుకున్నాం. ఇంకా మంచిగా మసలు పెట్టుకోవాలి, చిక్కగా పిసుకోవాలి. చింతపండుని కొంచెం లూజ్ చేసామనుకో అది అస్సలు ఏం బాగుండదు. చిక్కగా పిసుకొని మరగబెట్టుకోవాలి. ఫస్ట్ వల్ల మెంతి పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, అవన్నీ సాల్ట్, పసుపు అవన్నీ అయితే వేసి మరగబెట్టుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడైతే ఇంకా పోపు పెట్టుకుంటున్నాము. అక్క వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ. జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేపుకోవాలి. ఇలా వేగిపోయింది కదా. మిరియాలు అయితే వేసేసింది. కొన్ని మిరియాలు చాలా ఇంపార్టెంట్ పులిహోర పులుసులోకి. కొంచెమైనా వేసుకోవాలి మిరియాలు. అవి మంచిగా వేపుకోవాలి. తర్వాత ఎండుమిర్చి అయితే వేసింది అక్క. ఎండుమిర్చి ఇంకా ఆ చిన్న మూకుడు వల్ల కొంచెం కడాయి చిన్న ఉంది కదా, అందులోనైతే అన్ని పట్టలేదు. ఫస్ట్ ఎండుమిర్చి అయితే మంచిగా వేపుకొని అందులోనైతే రసంలోనైతే వేసేసింది. తర్వాత శనగపప్పు, కల్యమాకు అయితే వేసింది. ఇప్పుడైతే ఇవి ఎలా వేయించుకోవాలో చూడండి. మంచిగా వేపుకోవాలి, ఇట్లా గోలిపోవాలి మంచిగా. చిన్నగా ఉంది కడాయి, అందుకే ఇలా వేపుకొని మనం ఇంతకుముందు మరగబెట్టుకున్న చింతపండు రసంలోనైతే ఆ పోపునైతే వేసేస్తుంది చూడండి. బాగా మాడనివ్వద్దు, ఇలా ఉంటే సరిపోతుంది అంతే. బాగా మాడితే మళ్ళీ స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే మిర్చి మొత్తం తీసిన తర్వాతనైతే కడాయి చిన్నగా ఉందని చెప్పి మిర్చి తీసిన తర్వాత శనగపప్పు అయితే వేగిస్తుంది చూడండి. నానబెట్టుకోవాలి ముందే, 1 hour ముందు అయితే నానబెట్టారు శనగపప్పు. శనగపప్పు ఆయిల్లో మంచిగా వేపుకోవాలి, మంచిగా కలుపుకుంటూ. శనగపప్పు, వేరుశెనగ గుళ్ళు ఎంత బాగా వేగుతాయో అంత బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. మంచిగా వేగిపోయింది శనగపప్పు. కరివేపాకు అయితే వేసేసింది. ఇంక ఇవి 2 కూడా మంచిగా వేగిపోవాలి. ఇవి వేగిపోయిన తర్వాతనైతే ఈ పోపు కూడా రసంలో పోసి, ఇంకా రసం అనేది కొంచెం సేపు మళ్ళీ పొయ్యి మీదనైతే పెట్టేసిర్రు ఒక 5 నిమిషాలు. ఇంకా మాకు అయ్యగారు వచ్చేసిండని చెప్పి కొంచెం తొందర పెడుతున్నాడు అని చెప్పి దేవుడు మందం అయితే నైవేద్యానికి అయితే ఒక బేషన్లో అయితే కొంచెం తీసాము. ఇది దేవుడు నైవేద్యం కోసం అయితే కొంచెం పక్కన పెట్టేస్తున్నాం కలిపి. ఇంకా యూత్ పిల్లలైతే అందరూ మంచిగా పులిహోరనైతే మంచిగా సపోర్ట్ చేశారు, మంచిగా హెల్ప్ చేశారు. ఎంత బాగా కలుపుతున్నారో చూడు, అందరూ మన యూత్ పిల్లలే. 80 కాదనుకుంటా, 100 చిల్లర ప్యాకెట్స్ ప్యాక్ చేసిర్రు. అందరికీ ఇచ్చేసి వచ్చిర్రు ఇంటింటికి. ప్రతి ఒక్కరికి చందా రాసిన వాళ్ళకి, రాయని వాళ్ళకి ప్రతి ఒక్కరికైతే ఇచ్చిర్రు. చాలామందికి 100 చిల్లర ప్యాకెట్స్, 100 చిల్లర ఇచ్చేసి వచ్చిర్రు. పిల్లలు చాలా సపోర్ట్, మన యూత్ పిల్లలు.
థ్యాంక్స్ పిల్లలు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకైతే ప్రతి ఒక్కరికి బాగా సపోర్ట్ చేస్తారు నిజంగా మీరైతే. రసం కలవలేదని అయితే ఇంకా కాస్త వేస్తున్నాను. ఈసారి అయితే చింతపండు పులిహోర చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ టేస్ట్. అన్నీ ఈసారి ఎంత లేటుగా వంటలు లేట్ అయిపోతుందేమో, అసలు అందే అనుకున్నాం కానీ అన్నీ టైంకి అందినాయి, అన్నీ బాగా వచ్చేసినాయి. ఇంకా ప్యాకెట్స్ అయితే ఇట్లా 100 చిల్లర 110 10 20 కల ఎక్కువనే ఉంటాయి. ఇంకా ప్యాకెట్స్ అయితే 100కి పైగా అయితే కౌంట్ చేసాను, ఇంకా ఎక్కువే ఉన్నాయి. ఇంక ఇలా ప్యాక్ చేసాము. ఒక 3 ప్యాకెట్స్ అనేది తిని ఇంకా ప్యాకెట్స్ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత, అరగింపు అయిపోయిన తర్వాత మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాము, ఏం తినలేదు. తిందామని చెప్పి అక్క వాళ్ళను నేనైతే ఒక 3 ప్యాకెట్స్ తీసి పక్కన పెట్టుకున్నాము. పూజ అయిపోయిన తర్వాత ఇంకా తినాలి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ నవరాత్రులకి. ఇంక ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేసాము. అయ్యగారు వచ్చేసాడు, కలశాలను దేవుణ్ణి అయితే కొంచెం కదిలిచ్చేసాడు. కదిలిచ్చిన తర్వాత ఆరగింపు అయిపోయిన తర్వాత ఇంకా ఎంత ఎంజాయ్మెంట్ అంటే నిజంగా పిల్లలు లడ్డు వేలం పాట అవి ఇవన్నీ చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేశారు. భోజనాలు ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇంకా వీడియో తీద్దామంటే మనకు అక్కడ ఇంకా టైం అనేది అడ్జస్ట్ కాలేదు. రైస్ అయితే కొంచెం మిగిలిపోయింది. బగారా రైస్ కొంచెం మిగిలింది, వైట్ రైస్ కొంచెం మిగిలింది, బెల్లం అన్నం పరమన్నం కొంచెం మిగిలింది. సాంబార్ కూడా కొంచెం మిగిలింది. ఇంకా పిల్లలు ఇంకా పక్క వాళ్ళు కొంచెం తీసుకెళ్ళడం జరిగింది. ఆలుగడ్డ టమాటా ఇది. ఆలుగడ్డ టమాటాలో పల్లీల పొడి, నువ్వుల పొడి వేసి అయితే చేశాడు. ఇది పాలకూర పప్పు. అన్నీ ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి. 250 మెంబర్స్కి అనుకున్నాము, కానీ ఇంకొంచెం అయితే మిగిలింది. ఇంకా యూత్ పిల్లలు వేరే వాళ్ళకైతే కాల్ చేశారు, వేరే పక్కన ఊరు వాళ్ళకు, వాళ్ళు వస్తామని అన్నారు. ఆల్మోస్ట్ అది కూడా అయిపోతుంది. ఇంకా జై బోలో విఘ్నేశ్వర్.